ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని మాట నెహెమ్యా 4:15. మన సేవను, మన విశ్వాసాన్ని భగ్నం చేయటానికి అపవాది ఎన్నో రకాలుగా మన మీద దాడి చేయవచ్చు. భయపెట్టి దేవుని పనిని ఆపివేయాలనే ప్రయత్నాలు ఆ రోజుల్లో కూడా జరిగాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. కానీ భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు, శత్రువుల కుట్రలను వెల్లడి చేస్తాడు, మన మార్గాలను సరళం చేస్తాడు. విశ్వాసం కోల్పోకుండా తిరిగి గల ఆత్మకు దేవుని యొక్క ధైర్యం నింపుకొని ముందుకు సాగిపోవాలి. మిగతా పనులు, మన క్షేమము అన్నీ దేవుడే చూసుకుంటాడు. నెహెమ్యా నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము గోడలు బాగు చేయాలనుకున్నప్పుడు శత్రువులు ఎన్నో రకాలుగా దాడి చేయాలని ప్రయత్నించారు. దేవుడు వారి ఆలోచనలను భగ్నం చేసి ప్రజలకు ధైర్యం ఇచ్చాడు. అందువల్ల వారు దేవుని పనిని ఆపకుండా ధైర్యంగా కొనసాగించారు. మన జీవితాలలో కూడా ఇదే సత్యం. శత్రువు భయపెట్టిన దేవుడు ధైర్యం నింపుతాడు. శత్రువు కుట్ర పన్నిన దేవుడు వాటిని చెదరగొడతాడు. మనం చేయవలసింది విశ్వాసంతో ముందుకు సాగిపోవటమే. పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.